కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అబద్ధపు పునాదులపై నిర్మితమైందని ఆ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు. 4000 పింఛన్ ఇస్తానని చెప్పి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్పై విసుగెత్తిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. దాని ఫలితమే టీచర్స్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు అని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిమ్మ యాదయ్య, కిషన్, లక్ష్మీనారాయణ, సుంకు ప్రవీణ్తో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దుబ్బాక మున్సిపాలిటీ బీజేపీ మున్సిపాలిటీ తరఫున ఈ ఓట్లు వేసిన ఎమ్మెల్సీ గెలిపించుకున్న అంజిరెడ్డి గారికి మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు 25 ప్రభారీలుగా నిర్విరామంగా 15 రోజుల పాటు ఇండ్లీలు తిరుగుతూ ఎవరు వచ్చినా రాకపోయినా, తిన్నా తినకపోయినా ఒక్క రూపాయి ఆశించకుండా కృషి చేసిన మా బీజేపీ ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేసుకుంటూ ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా బీజేపీ దుబ్బాక మున్సిపాలిటీ తరఫున. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుబ్బాక పట్టణంలో పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకొని టపాసులు పేల్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక గొప్ప విజయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో, అంటే ఒక్క రూపాయి కూడా వంచకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కోట్లు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేదు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం చాలా ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.